చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో క్లియర్ చేసేద్దాం, మాట్లాడుకుందాం. సో ఎవరైతే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకున్న ప్రతి డౌట్ గురించి మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, సో సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బయట హెవీ రెయిన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే సో బయట చాలా అంటే చాలా హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో పవర్ ఇష్యూస్ ఉండే మార్నింగ్ నుండి, అందుకే వీడియో చేయలేదు. ఓకేనా, పవర్ ఇష్యూస్ ఉండే అండ్ మైక్ చూసారు కదా, మైక్ చేంజ్ అయింది, మైక్ ఇష్యూస్ ఉండే, అవన్నీ ఉన్నాయి. కొంచెం డిలే అయింది. ఎనీవేస్, సో నెక్స్ట్ టైం నుండి పక్కా ఆన్ టైం ఉంటాం మనం. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే, మనం లైవ్ పెట్టుకున్నాం మధ్యాహ్నం, కాబట్టి అది దాని ఎఫెక్ట్ కూడా కొంచెం ఉండే. సో లైవ్ 2 గంటలు లైవ్లో పెట్టుకున్నాం, ఆ 2 గంటల లైవ్ వల్ల డిలే అయింది. అండ్ ఈరోజు నైట్ 9 కూడా మళ్ళీ ఒక లైవ్ అయితే ఉంటాం అన్నట్టు. సో ఎనీవేస్, మీకైతే ఇప్పుడైతే నేను ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తా. అండ్ మనం ప్రీవియస్గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మస్తు వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. 154 రూపీస్ ఉంటుంది గైడెన్స్కి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అనలిటిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో లైక్ మంచిగా లైవ్స్ కండక్ట్ చేసుకుంటాం. లైవ్ లోపల ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ ఇస్తాం. టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్పి టాప్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసిన, కాలేజెస్ లిస్ట్, నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రతిది కూడా ప్రొవైడ్ చేసిన. ఒకసారి చెక్ చేయరి అనలిటిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని. అండ్ దెన్ మనకున్న మెయిన్ డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనే ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఈ సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది. ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఈ 3 థింగ్స్ గురించి నేను డీటెయిల్గా చెప్తా. వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే నేను ఏం చెప్పినా కూడా మీరు లైక్ ఏంది కదా అంటే, రిలీజ్ కాకపోతే మళ్ళీ నన్నే అంటున్నారు అన్నట్టు, ఎందుకు అయితే లేదు బ్రో అని చెప్పి. కాబట్టి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఎప్పుడవుతుంది అనేది తెలియదు. బట్ మనకి ఒక 2 days లోపల, కమింగ్ 2 days లోపల పక్కాగా మనకి 31st రోజు, ఓకేనా, డెఫినెట్గా 31st రోజు మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు వెబ్ ఆప్షన్కి సంబంధించిన నోటిఫికేషన్. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని అంటే ఫస్ట్ మనకు నోటిఫికేషన్ రావాలి. ఈ నోటిఫికేషన్ బేస్డే మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా, 31st రోజు మేబీ అనుకుంటున్నా, 31st రోజు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పి. ఓకేనా, సో ఎందుకంటే మనకి వేరే కౌన్సిలింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. కేఎన్ఆర్ యూహెచ్ యూనివర్సిటీ అనేది చాలా కౌన్సిలింగ్స్ని కండక్ట్ చేస్తుంది. ఓకేనా, లైక్ ఆయుష్ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీడిఎస్ కానీ, ఇవన్నీ కౌన్సిలింగ్స్ని చేస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ కూడా రన్ అవుతుంది కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ ఒకవేళ లేట్ అయినా కూడా లైక్ టెన్షన్ ఏం తీసుకోకూరి, అప్డేట్ వచ్చుడుతోనే వీడియో అయితే నేను చేస్తాను. ఓకేనా, 31st వరకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లోపల మనకి ఏం డీటెయిల్స్ చెప్తారు కదా అంటే, ఏ టైం నుండి, ఓకేనా, ఏ డేట్ ఏ టైం నుండి మనకు ఏ టైం వరకు ఏ డేట్ వరకు ఛాన్స్ ఉంది అని చెప్పి. ఓకేనా, సో ఆ నోటిఫికేషన్ మనకి 31st వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ అయితే చెప్తారు అన్నట్టు వాళ్ళు. ఓకేనా, సో ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఆ నోటిఫికేషన్ మనకి రావాలి ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో, ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఏ రోజు అయితే ఉంటాయో ఆ రోజు మనకి సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పి రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పి. సీట్ మ్యాట్రిక్స్ లోపల మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, కాలేజ్ నేమ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి కాలేజ్ నేమ్స్ అండ్ కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అని చెప్పి మనకు ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఏ కాలేజ్ లోపల ఏ కేటగిరీ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి సంబంధించి. ఇందులోపల మనకి బాయ్స్కి సపరేట్ రిలీజ్ చేసారు లాస్ట్ ఇయర్, అండ్ ఫీమేల్కి, ఓకేనా, మేల్కి సపరేట్ రిలీజ్ చేసారు అండ్ ఫీమేల్కి కూడా సపరేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా,
సో ఇందులోపల ఏంటంటే ఫీమేల్కి ఓన్లీ ఫీమేల్ కాలేజెస్ ఏంది, ఓన్లీ ఫీమేల్కు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కేటగిరీ వైజ్ రిలీజ్ చేశారు అన్నట్టు. అండ్ మేల్కి కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు, సేమ్ అట్లనే. ఓకేనా. సో మనకి నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్. ఓకేనా. వెబ్ ఆప్షన్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లోపల ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు వెబ్ ఆప్షన్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ దెన్ దాని తర్వాత మనకు లైక్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. సపోజ్ 31st రోజు ఈ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఫస్ట్ నుండో సెకండ్ నుండో మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయి అనుకో, ఏ రోజైతే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుండి మనకు లైక్ ఆ రోజు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు అన్నట్టు. సీట్ మ్యాట్రిక్స్ సింపుల్లీ నథింగ్ బట్ మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఏ కాలేజ్లో ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్లో అండ్ ప్రైవేట్లో కూడా ఉంటాయి అన్నట్టు. సో అది పీడిఎఫ్ లాగా చేసి రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో అది 2024కి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్ లోపల ఉంది ఆల్రెడీ. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మన యాప్ లోపల చూడండి గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే వెబ్సైట్ అప్డేట్ చేస్తారు బ్రో. ఓకేనా. మీరు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు వెబ్సైట్ ఉంటుంది మనకు అని చెప్పి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీది. ఈ వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తారు. అందులోపల మనకి 2 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇదికేమో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కాలం ఉంటుంది, ఇదికేమో వెబ్ ఆప్షన్కి సంబంధించిన కాలం ఉంటుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఫర్దర్గా నేను చెప్తా. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఆ వెబ్సైట్ లోపల ఏం అప్డేట్ చేస్తారు కదా అంటే కాలేజ్ కోడ్స్ అప్డేట్ చేస్తారు. ఓకేనా. కాలేజ్ కోడ్స్ అనేది అప్డేట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. ఏ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు మీరు అనే దాన్ని బట్టి ఆ కాలేజ్ కోడ్ 4 letters ఉంటుంది అన్నట్టు. ఆ 4 letters ఉన్న కోడ్ అనేది వాళ్ళు పీడిఎఫ్ లాగా చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల పెడతారు. అఫీషియల్ వెబ్సైట్ లోపల వాళ్ళు డేట్స్, టైము అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు అన్నట్టు. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే సింపుల్గా ఏం లేదు, మనకు నోటిఫికేషన్ వస్తుంది వెబ్ ఆప్షన్కి సంబంధించి. అండ్ దెన్ దాని తర్వాత ఏముంటుంది కదా అంటే మనకు ఈ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే ఉంటుంది. ఈ 3 థింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో అందరికి క్లారిటీ వచ్చింది కదా. ఎప్పుడు అని అంటే ఎగ్జాక్ట్ అయితే చెప్పలేము. 31st మినిమం అయితే 31st అయితే మనకు అవుతుంది అన్నట్టు. 31st October 2025. ఇక మ్యాక్సిమం అంటే చెప్పలేము, ఎందుకంటే ప్యారలల్గా మనకి 2-3 కౌన్సిలింగ్లు అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఇన్ఫర్మేషన్. సో డూ ఫాలోస్ ఫర్ మోర్ కంటెంట్. ఈరోజు 9కి మనకు లైవ్ ఉంది. ఓకేనా. 9 PM ఈరోజు లైవ్ అయితే ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అయిపోయి మస్తు లైవ్లు పెట్టుకుంటాం. చాలా అంటే చాలా లైవ్స్ పెట్టుకుంటాం కాబట్టి మీకు ఏదైనా ఒక టైం లోపల హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో అది డూ ఫాలోస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.